వైసీపీ నేత అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడారు. అంబటి కుటుంబంపై దాడి అమానుషమని అన్నారు. మహిళలు ఉన్నారన్న ఆలోచన లేకుండా దాడికి దిగారని మండిపడ్డారు. బీహార్లో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. మహిళ ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమని తెలిపారు. లడ్డులో జంతువుల కొవ్వు లేదని తేలిందని అన్నారు. హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందని అన్నారు. వెంకన్నతో పెట్టుకుంటే కర్మ రిటర్న్ అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై చర్చకు రండి అని ఈ సందర్భంగా సవాల్ విసిరారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం అందరూ కూడా చూస్తున్నాం. ఆ ఒక నేపథ్యంలో కూడా ఈరోజు రాంబాబు అన్న ఇంటికి రావడం జరిగింది. అదేవిధంగా ఆయన వైఫ్తో వాళ్ళ డాటర్స్ అందరితో మాట్లాడుతూ సన్నీలా అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ అందరితో మాట్లాడుతూ కూడా విషయం తెలుసుకున్నాక నిజంగా చాలా చాలా బాధ కలిగింది. ఎందుకంటే మనము ఏదైతే చూస్తున్నామో ఇంటి వెనకాల మిర్రర్స్ అన్నీ కూడా కొట్టేసి ఏ మాత్రము కూడా కేవలం ఆడవాళ్ళు ఇంట్లోపల ఉన్నారు కదా, మహిళలే ఉన్నారు కదా, ఎలాగని ఒక ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఒక లేడీ ఎమ్మెల్యే దిగడము, అదేవిధంగా ఆమె బెదిరించడము, ఇది ఎక్కడ కూడా మేము బీహార్ కల్చర్లో కూడా చూడలేదు. ఇది ఫస్ట్ టైం మనం ఇది చూస్తున్నాము. నిజంగా చాలా బాధ అయింది. బట్ అటువంటి సందర్భాన్ని కూడా చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. ఎక్కడ కూడా రాంబాబు అన్న వైఫ్ కానీ డాటర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా జగన్ గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ ఫ్యామిలీ మాకు అండగా ఉన్నారు, అదే మా బలము మా ధైర్యం అన్నట్లు మాట్లాడినారు. డెఫినెట్లీ ఇక్కడ నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నిజంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఎవరైతే దాడికి దిగినారో నేను కూడా మీడియాలో చూశాను. ఒక లైబ్రరీ చైర్పర్సన్ వందన ఆమె మాట్లాడుతూ చెప్తోంది, అవును మేము దాడి చేసినాం, అవును మేము దిగినాం, ఇప్పుడు ఏమి అన్నట్లు మాట్లాడుతోంది. కనీసం ఆమె పైన ఒక కేసు లేకుండా ఈరోజు రాంబాబు గారి పైన పీటీ వారెంట్ కూడా తీసుకొని రావడం ఏంటి అని మేము అడుగుతున్నాం. అంటే ఇంత భయం ఎందుకు? కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇంత భయం ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక గుడ్ ఆరేటరు, అవుట్రైట్గా ఒక టాల్ లీడరు. అటువంటి నాయకత్వాన్ని కూడా మీరు ప్రశ్నించే విధంగా ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వేధిస్తున్నారు. అదేవిధంగా మీరు ఏది సాధించాలా అనుకుంటున్నారంటే నిజంగా ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా అండ్ మీరు చేసిన ఈ దాడిని ప్రతి ఒక్కరు కూడా చూసింటారు. అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉండేవాళ్ళు ప్రజలే ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళే మీకు రాబోయే రోజుల్లో డెఫినెట్గా, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి చూసేవాళ్ళు ఉన్నారు ఈ ఫ్యామిలీని. సో ఎవరిది తప్పు ఎవరిది లేదు అని ఒక రిఫ్లెక్షన్ మాదిరిగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎటువంటి పరిస్థితిలో ఉంది అనేది యూ హ్యావ్ గివెన్ అ రిఫ్లెక్షన్. అండ్ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలందరూ అయితే డెఫినెట్గా మీకు బుద్ధి చెప్తారు. మీరు రాంబాబు అన్న ఇన్సిడెంట్ ఎందుకు చేశారంటే ఇట్ వాజ్ అ డైవర్షన్ పాలిటిక్స్. తిరుపతి లడ్డూలో ఎప్పుడైతే